ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేవి ఏంటంటే మెయిన్లీ యూనిట్ 5 అమ్మ. సో ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు, దానికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం యూనిట్ 5కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ అయితే డిస్కస్ చేద్దామమ్మా. సో యూనిట్ 5లో ఫస్ట్ మనకు బాగా తెలిసింది, ఎగ్జామ్లో పక్కా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే ఈ టాపిక్ ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇందులో ఉన్నవి ఏంటి క్వశ్చన్స్ అనేవి అయితే చూద్దాం. దానికన్నా ముందు మనకి ఇందులో ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది ఒక వర్కింగ్ రూల్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బోర్డు మీద. సో ఆ వర్కింగ్ రూల్ని బేస్డ్ ఆన్ మీరు సమ్స్ అన్ని ఈజీగా చేయొచ్చు అనమాట. సో వర్కింగ్ రూల్ ముందు ఎప్పుడైనా సరే మీరు బాగా చదువుకోవాలి. అది బాగా వస్తే దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే సమ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క వర్కింగ్ రూల్ బేస్ చేసుకుంటే అన్ని సమ్స్ అయిపోతాయి. ఓకే, సో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా మనకు ఉన్నది అనేది అయితే ఒకసారి చూద్దాం వర్కింగ్ రూల్. ఓకేనమ్మా, రైట్. సో చూడండి, వర్కింగ్ రూల్ ఫర్ ద వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, ఇది కాన్సెప్ట్ అక్కడ. ఓకేనా, ఓకే, మీకు మొత్తం కనిపిస్తుంది కదా. స్టెప్ వన్ ఏంటంటే ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ అమ్మ. సో ఏంటి స్టెప్ 1, ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏ ఫార్ములా ఉంటుందంట, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే యాక్చువల్గా మనం ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటాం. ఈ క్యూని ఇక్కడ ఆర్ అంటున్నాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా, క్యూని ఆర్ అని అంటున్నాం అంతే. ఒకాబులరీ మారుతుంది అంతే, పదజాలం మారుతుంది అంతే తప్ప అక్కడ కాన్సెప్టే మారదు. ఆర్ ఇక్కడ చూడండి, అయితే ఈ ఫార్ములా ఉంటుంది. లేదు అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పి ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. సో ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఏ విధంగా అయినా అది ఉండే అవకాశం అయితే ఉన్నదమ్మా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ పీక్యూ అనేవి చాలా ఇంపార్టెంట్, ఆర్ ఆ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్ 2, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. ఏం కడతామమ్మా, జనరల్ సొల్యూషన్ కడతాం. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫార్ములాలో ఉంటుంది, దానికి ఎఫ్ ఆఫ్ ఎం కడతాం, మనకు తెలుసు కదా. అలానే ఎఫ్ ఆఫ్ ఎం కడితే దానికి రూట్స్ వస్తాయి, రూట్స్ బేస్డ్ ఆన్ మనం ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్ కడతాం. దాన్నే మనం వైసీ అంటాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్, మీ అందరికీ తెలిసిందే. సో అదే ఇక్కడ కూడా చేయాలి, సేమ్, ఇంకేం మార్పు లేదు. ఓకేనా, ట్రీట్ ఇట్ యాజ్, దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే వై ఈజ్ ఈక్వల్ టు C1U ప్లస్ C2V అనేది ట్రీట్ చేయాలమ్మా. అదే వైసీ అనమాట. ఎలా ట్రీట్ చేయాలమ్మా అంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వై ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన దాంట్లో C1U C2V అని అనాలి దాన్ని. ఓకేనా, యూ అంటే ఏంటి, వి అంటే ఏంటి అనేది సమ్మ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఏదైనా ఆ ఫార్మాట్లోనే వస్తుంది అనమాట. అందుకు C1U C2V ఈ రెండు గుర్తుంచుకోండి, దాన్ని అలా ట్రీట్ చేయాలి. అయితే స్టెప్ 3, లెట్ ద వైపీ ఈజ్ ఈక్వల్ టు, సో వైసీని ఉపయోగించుకొని వైపీ తెచ్చుకుంటాం కాబట్టి వైపీకి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ యూవీలు రెండు ఉన్నాయి కదా మన దగ్గర, వాళ్ళిద్దరిని ఉపయోగించుకొని ఏయూ ప్లస్ బీవీ కట్టాలి. ఏయూ ప్లస్ బీవీ, యూవీ వాల్యూస్ అవే వేసేస్తారు, ఏబీ వాల్యూస్ రాస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, వైపీ అంటే ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నాం, యాక్చువల్గా 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. అదేగా చెప్పాను, వైపీ అంటే 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. బట్ ఇక్కడికి వచ్చేసరికి 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ అనేది కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ అనేది కాదు. ఏమొస్తుంది అంటే ఏయూ ప్లస్ బీవీ వస్తుంది. వైపీ అనగానే మీ మైండ్కి ఇది వచ్చేయాలి ఇక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ వేర్ ఏబీ అనేవి ఫంక్షన్స్ అనమాట, అవి ఎలాగో అనేది ఫైండ్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ 4, ఫైండ్ UV1 మైనస్ VU1. ఈ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా ఈ స్టెప్ 4 పక్కన పెట్టేయండి. నార్మల్గా అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ ఇక్కడ బి ఉన్నాయి కదా, ఏయూ ప్లస్ బీవీలో ఏ కావాలి, బి కావాలి. ఆ ఏకి ఒక ఫార్ములా ఉంది, ఇదిగోండి స్టెప్ 5లో ఇచ్చాను. ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ మైనస్ విఆర్ బై UV1 మైనస్ VU1, అది ఫార్ములా. అలాగే బికి ఇంటిగ్రల్ యూఆర్ బై UV1 మైనస్ VU1, అది ఫార్ములా. ఈ ఫార్ములాలో కింద ఉన్న ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాలి కాబట్టి స్టెప్ 4లో ముందే కనిపెట్టి ఉంచుకుంటాం అంతే. అర్థమైందా, ఇది మనకు కావాలి, వీళ్ళిద్దరూ కింద ఉన్న డినామినేటర్లు కావాలి కాబట్టి వాటిని ముందే కనిపెట్టి ఉంచుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చేసినప్పుడు టఫ్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో ముందే చేసేస్తాం అంతే. ఓకే, అయితే UV1 మైనస్ VU1 అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంట్రా అంటే UV డాష్ మైనస్ VU డాష్ లెక్క. మీకు ఆల్రెడీ డాష్ అంటే ఏంటి అర్థం తెలుసు, డిఫరెన్సియేషన్ అంతే కదా. d/dx ఆఫ్ UV అంటే UV డాష్ ప్లస్ VU డాష్ అంటాం, డిఫరెన్సియేషన్ అంటే
u d by dx ఆఫ్ v ప్లస్ v d by dx ఆఫ్ u. అంటే యూని కాన్స్టెంట్గా తీసుకొని వీకి డిఫరెన్సియేషను, వీకి కాన్స్టెంట్గా తీసుకొని యూకి డిఫరెన్సియేషన్ చేస్తాం. అదే లాజిక్లో ఇక్కడ 1 అని పెట్టారు డాష్ బదులు, అంతే. uv1 అంటే uv డాష్ అని అర్థం, మైనస్ vu1 అంటే vu డాష్ అని అర్థం. సో దీన్ని మీకు అర్థం అవ్వాలని ఇలా రాశాను. ఏంటి, u అంటే ua, v1 అంటే అర్థం dv బై dx అంటే డిఫరెన్సియేషన్కి వీకి చెయ్యాలని అర్థం, మైనస్ మైనస్ v అంటే va, u1 అంటే అర్థం డిఫరెన్సియేషన్ యూకి చెయ్యాలి అని అర్థం. అది ఓవరాల్గా. అంటే ఇప్పుడు మీ మైండ్లోకి uv1 మైనస్ vu1 అంటే మీకు అర్థమైందా లేదా? uv1 అంటే యూని కాన్స్టెంట్ తీసుకొని వీని డిఫరెన్షియేట్ చేయాలి, మైనస్ vu1 అంటే వీని కాన్స్టెంట్గా తీసుకొని యూకి డిఫరెన్షియేట్ చేయాలని దాని యొక్క పర్టికులర్ మీనింగ్ అమ్మ. ఓకే, అలా వదిలేయండి. సో ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుందా, అది అయిపోయిన తర్వాత మనకి వైపీ వచ్చేసినట్టు. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఏం కడుతున్నాం, ఇక్కడ నుండి వైపీ కడుతున్నాం. ఇదంతా ఈ వైపీని ఈ వైసీని కలిపేస్తే వచ్చేదే ఓవరాల్ జనరల్ సొల్యూషన్. దట్ ఈస్ ద స్టెప్ 6, లాస్ట్ స్టెప్ అనమాట. అక్కడతో క్లోజ్ అయిపోద్ది. అర్థమైందా? సో ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చెప్పిన స్టెప్స్ని బేస్డ్ ఆన్ చేయాలి. ఇచ్చిన టర్మ్, ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగున్నప్పుడు ఎలా చేయాలో చెప్పుకుందాం, ఎలాగున్నప్పుడు కూడా ఎలా చేయాలో చెప్పుకుందాం. ఇవన్నీ మారవలేండి మేజర్గా, ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం సమ్లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్, సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సాల్వ్ d² ప్లస్ a² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు tan ax బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సో చాలామంది మీలో నన్ను అడిగారు, సార్ థర్డ్ యూనిట్లో కూడా ఇలాంటిది ఒక సమ్ ఉంది ఈ వేలో, సో అది ఇది కన్ఫ్యూజ్ అవుతామేమో అన్నారు. గాబర పడొద్దు. 5th యూనిట్లో మీకు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే పదం పడుతుంది. ఆ పదం ఎప్పుడైతే పడ్డదో అప్పుడు ఇది 5th యూనిట్ అని అర్థం. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఈ మెథడ్ కాంది 3rd యూనిట్ అనమాట, ఒకవేళ ఇస్తే మాత్రం. ఓకే, రైట్. సో టాపిక్లోకి వద్దాం. సో మీకు ఇక్కడ ఏ విధంగా చేయాలి, ఆల్రెడీ మీకు వర్కింగ్ రూల్ అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వర్కింగ్ రూల్ నేను ఏదైతే చెప్పానో అలాగే సమ్ చేయాలి. చాలా ఈజీగా చేద్దాం, మీరు ఎవరు కంగారు పడొద్దు. నేను చెప్పింది అలా ఫాలో అయిపోండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా, వాడు ఇచ్చింది గివెన్ d² ప్లస్ a² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు tan ax. సో వాడు ఇచ్చింది మనం రాసేద్దాం సింపుల్గా. సో మొదటగా మనం ఏం చేసింది ఏమి ఉండదు కాబట్టి. సో ఇప్పుడు ఇందులో ఇది ఏ ఫార్ములా ఉంది, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు క్యూలో ఉంది కాబట్టి ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్ములా ఉందమ్మా, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు r. క్యూ కాకుండా ఇక్కడ r అనుమన్నాను కాబట్టి అది రాసేస్తారు. ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ d ఏమవుతుంది, f ఆఫ్ d ఈక్వల్ టు d² ప్లస్ a² అవుతుంది. ఓకేనా? దీన్నే మనం ఆపరేటర్ ఫామ్ అంటాం. ఈజ్ ద ఆపరేటర్ ఫామ్. ఓకేనమ్మా, అక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు దానికి మనం ఆక్సిలరీ ఈక్వేషన్ కట్టలేదు, ఇదంతా మీకు వచ్చింది ఆల్రెడీ చేస్తున్నాం. ఏంటి, f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆక్సిలరీ ఈక్వేషను. చెప్పండి, m² ప్లస్ a² ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది నేను కట్టాలి, ఎలా రాస్తారు, m² ప్లస్ a² అటు వెళ్ళినా పర్లేదు, దీన్నే మైనస్ ఆఫ్ మైనస్ a² రాసినా పర్లేదు అని మీకు చెప్పాను. ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు, ఎలాగైనా ఆన్సర్లో ఈ ఇమేజినరీ రూట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం m² మైనస్ మైనస్ a² అంటే -1 ఇంటూ a² కాబట్టి i² a² రాయొచ్చు అని చెప్పాను. బికాస్ i² వాల్యూ అనేది -1 మనందరికీ కూడా బాగా తెలుసు. ఓకేనమ్మా? సో ఇక్కడ దీన్ని ఓవరాల్గా m² మైనస్ ai హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే a² మైనస్ b² కాబట్టి m ప్లస్ ai ఇంటూ m మైనస్ ai ఈక్వల్ టు 0. అంటే వీళ్ళిద్దరిని ఈక్వల్ టు 0 చేస్తే m ఈక్వల్ టు మైనస్ ai కామా ప్లస్ ai వస్తుంది. ఇది ఈక్వల్ టు 0 చేస్తే మైనస్ అవుద్ది, ఇది ఈక్వల్ టు 0 చేస్తే ప్లస్ అవుద్ది. అంటే ఓవరాల్గా ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ai వచ్చింది. ఏమొచ్చిందమ్మా, ప్లస్ ఆర్ మైనస్ ai వచ్చింది. బాగానే ఉంది. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు దీనికి వైసీ కడతాం మనం. వైసీ ఎలా కడతాం, వచ్చిన వాల్యూస్ అనేవి ఇమేజినరీ కాబట్టి అంటే ఖచ్చితంగా అది కాంప్లెక్స్ నెంబర్ అని అర్థం. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం, 0 ప్లస్ ఆర్ మైనస్ ai. ఎందుకంటే i ఉందంటే ఇమేజినరీ ఉంది, రియల్ లేదు. రియల్ లేదు కాబట్టి రియల్ ప్లేస్లో 0 వేయాలి. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యూనిట్ 3 అండ్ ఆల్సో 4. ఓకేనా? ఇప్పుడు యూనిట్ 5 అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అంటే నార్మల్గా ఫార్ములా ఏంటి, e⁻ax ఇంటూ c1 cos bx ప్లస్ c2 sin bx. ఇది యాక్చువల్ ఫార్ములా. ఓకేనా, మీకు తెలుసు. ఇప్పుడు ఏ అంటే ఇక్కడ 0 కాబట్టి e⁻0x ఇంటూ
C1 కాస్ బి అంటే ఏ కాబట్టి కాస్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ బి అంటే ఏ కాబట్టి సైన్ ఏఎక్స్. ఈ పవర్ ఏ 0x అంటే ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి అది ఇంకా డైరెక్ట్గా మనకు ఓవరాల్గా ఏమొస్తుంది C1 కాస్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్ వస్తుంది. ఇది 1 అయిపోయి అంటే 1 ఇంటూ వచ్చేస్తే అదే వస్తుంది కాబట్టి అక్కడతో రాస్తారు. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ దాకా, ఓకేనా? ఈ షాడోలో రాయలేదు, ఇక్కడ దాకా రాసాను పైన. ఓకే, సో ఇది మనకు వచ్చిన వైసీ టర్మ్. ఇక్కడ దాకా బాగానే ఉంది, వైసీ ఈజీయే. ఇప్పుడు ఏం చేయాలి? వైపీ చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? వైపీ చేయాలి. ఓకేనా? మీకు కనిపిస్తుంది, ఏ పార్ట్ అయితే కనిపిస్తుంది అందులో రాస్తాను, యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. సో ఇక్కడ వైపీ మీకు ఏమన్నా ఎక్కడి నుంచి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్నే ఎలా ట్రీట్ చేయాలి? లెట్ వైసీ ఈజ్ ఈక్వల్ టు ఎలా ట్రీట్ చేయాలమ్మా? C1u ప్లస్ C2v వర్కింగ్ రూల్లో ఇచ్చాను చూడండి, C1u ప్లస్ C2v. సో ఇక్కడ C1u ఎవరమ్మా? వైసీ ఈక్వల్ టు C1 చూసారా? C1 u అంటే ఎవరు వచ్చారు? కాస్ ఏఎక్స్ వచ్చింది. ఓకేనా? C1 కాస్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్, C2 సైన్ ఏఎక్స్. అర్థమైందా మీకు ఇప్పుడు నేను చెప్పింది? ఓకే, ఇది వైసీ అయిపోయింది. ఇప్పుడు లెట్ వైపీ ఈజ్ ఈక్వల్ టు మనమే ట్రీట్ చేసుకోవాలి ఏయు ప్లస్ బీవీ. అదే కదా ఇచ్చిన ఫార్ములా మీకు చూడండి, వర్కింగ్ రూల్లో చెక్ చేయండి. తర్వాత స్టెప్ వైపీని ట్రీట్ చేయాలి అన్నాం. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది, ఇది పర్టికులర్ ఇంటిగ్రేషన్ అనమాట. ఓకేనా? వైపీ ఈక్వల్ టు ఏయు ప్లస్ బీవీ. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏం తెలుసు? యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లేస్లో ఎవరున్నారు? కంపేర్ చేయండి వీళ్ళిద్దరిని. యూ ప్లేస్లో కాస్ ఏఎక్స్ ఉంది, కాస్ ఏఎక్స్. వి ప్లేస్లో ఎవరున్నారమ్మా? సైన్ ఏఎక్స్. ఆర్ ప్లేస్లో ఎవరున్నారు చెప్పండి? ఆర్ అంటే ఈక్వల్ టు తర్వాత ఉన్నదే టాన్ ఏఎక్స్. చూసారా మ్యాచ్ అయ్యాయి? అలా మ్యాచ్ అవుతాయి అనమాట, కాసు సైను టాను. అర్థమవుతుందా? అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో సబ్స్టిట్యూషన్ అనమాట, ఏయు ప్లస్ బీవీ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుంది? ఏయు అంటే ఏ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ అంటే వైపీ రాస్తున్నాను, ఏ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ ఏఎక్స్. ఇది మనకు కావాల్సిన అసలైన ఇంపార్టెంట్ సమ్ము. దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకోవాలి. ఓకేనా? అంటే మనం ఫైన్ చేయాల్సింది అక్కడ ఏంటమ్మా? ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి సైన్ ఏఎక్స్ ఫైన్ చేయాలి. ఇప్పుడు మనకి ఏబీ వాల్యూ లేవు కాబట్టి వాటి కోసం మనం కట్టుకోవాలి. ఏం కట్టాలి? కన్సిడర్, మీకు చెప్పాను కదా ముందే రాసుకొని ఉంచుకుంటాం. ఏ వాల్యూ యాక్చువల్గా ఏంటమ్మా? ఇంటిగ్రల్ మైనస్ విఆర్ బై యూవి1 మైనస్ వియు1. అలాగే బీకి కూడా వాల్యూ ఉంది. కింద ఉన్న డినామినేటర్ యూవి1 మైనస్ వియు1 ఉంది చూసారా? అది మనం ముందే చేసుకొని ఉంచుకుంటామని ఇందాలే చెప్పాను. కాబట్టి కన్సిడర్ యూవి1 మైనస్ వియు1. ఓకేనా? ఇది ఇప్పుడు సాల్వ్ చేద్దాం. యూ అంటే ఏంటి యాక్చువల్గా ఇక్కడ? కాస్ ఏఎక్స్, అది రాయండి. కాస్ ఏఎక్స్ ఇంటూ v1 అంటే డి బై డిఎక్స్ ఆఫ్, మీకు అర్థం అవ్వకపోతే డైరెక్ట్ రాస్తున్నాను, డి బై డిఎక్స్ ఆఫ్ v1 అంటే v అనమాట. v1 అంటే డిఫరెన్సియేషన్ చేసాక వచ్చిన v అని అర్థం. సో v ఎవరు? సైన్ ఏఎక్స్. అంటే ఇంకా చేయలేదు, చేద్దాం. ఓకేనా? మైనస్ మైనస్ v అంటే సైన్ ఏఎక్స్, u1 అంటే డి బై డిఎక్స్ ఆఫ్, u అంటే కాస్ కాబట్టి కాస్ ఏఎక్స్. సో ఇది చేస్తే మనకు వచ్చే టర్మ్ ఏమవుతుంది అంటే యూవి1 మైనస్ వియు1 అవుతుంది. అర్థమైంది అందరికీ? సో దీని మీద ఆల్రెడీ ద నోట్స్ ఈజ్ ప్రొవైడెడ్, మీకు ఉన్నది నోట్స్ కూడా మనం పెట్టాం, అది చెక్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఇక్కడ దాకా అయిపోయింది, ఇదంతా చెరిపేస్తున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి వైపీ పార్ట్లో ఉన్నాము. సో ఇదంతా గుర్తుంచుకోండి, లాస్ట్లో కలిపిడమే, ఇంకేం లేదు. సో ఇది ఫార్ములా గుర్తుంచుకోండి, ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి సైన్ ఏఎక్స్ అందులో పెట్టాలి తర్వాత మెయిన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, దీని కంటిన్యూషన్ ఏంటమ్మా? కాస్ ఏఎక్స్ ఉంది, కాస్ ఏఎక్స్ రాశాను. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అంటే అర్థం డిఫరెన్సియేషన్ చేయమని అర్థం. సైన్ ఏఎక్స్ ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. కాబట్టి కాస్ ఏఎక్స్, ఎక్స్ కోఫిషియంట్ ఏ కాబట్టి డిఫరెన్సియేషన్లో ఇంటూలో అవుతుంది. అర్థమైందా? మీకు అర్థమవుతుంది, లేకపోతే చెప్తాను వినండి. డిఫరెన్సియేషన్లో ఎప్పుడైనా ఎక్స్ కోఫిషియంట్ని ఇంటూలో రాయాలి. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏ కాబట్టి ఏ ఇంటూ ఇది రాయాలి. ఎక్స్ కోఫిషియంట్ 5 అయితే 5 ఇంటూ వస్తుంది అనమాట.
అర్థమవుతుందా? డిఫరెన్సియేషన్లో. అది ఇంటిగ్రేషన్లో ఇదే కనుక వచ్చుంటే ఆ ఫార్ములా వేసి, ఓకేనా, ఆ ఫార్ములా వేసి ఎక్స్ కోఎఫిషియంట్ బైలో వేయాలి, బై ఏ వేయాలి. అక్కడ డిఫరెన్సియేషన్లో ఇంటూ ఏ వేయాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మైనస్ ఎవరున్నారు, సైన్ ఏఎక్స్ ఉంది, సైన్ ఏఎక్స్ d/dx ఆఫ్ కాస్ అంటే d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్, క్వశ్చన్ చెరుపుతున్నాను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి, రైట్, d/dx ఆఫ్ కాస్ అంటే మైనస్ సైన్ ఏఎక్స్, మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు ఇక్కడ, ఏ కదా, ఏ వస్తుంది ఇక్కడ. అర్థమైందా మీకు? దాని ముందు ఏ రాయడం ఇంకేం లేదు, ముందు రాసినా తర్వాత రాసినా ఏ అనేది రాయాలి, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనేది రాయాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు వచ్చారు చూడండి, కాస్ ఏఎక్స్ ఏ అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి కాస్ ఇంటూ కాస్ అంటే కాస్ స్క్వేర్, అంటే ఏ కాస్ స్క్వేర్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ సైన్ స్క్వేర్ ఏఎక్స్. అర్థమైంది అందరికీ? ఏ కామన్ తీసేస్తే నాకు కాస్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏఎక్స్. ఇది ఇప్పుడు చూడడానికి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటాలో ఉందా? మరి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంతమ్మా, 1. కాబట్టి ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇప్పుడు నాకు ఓవరాల్గా uv1 మైనస్ vu1 వాల్యూ ఎంత వచ్చిందండి, ఏ వచ్చిందమ్మా. సో ఇప్పుడు నా సపరేట్గా ఏ బి వాల్యూలు కడదాం. ఫార్ములా ఏంటి ఏకి, మైనస్ విఆర్ బై uv1 మైనస్ vu1 dx. ఇది ఫార్ములా అమ్మ. ఓకేనా, ఇందాక ఇచ్చిన వర్కింగ్ రూల్లో చూడండి. ఇంటిగ్రల్ మైనస్ వి అంటే ఎవరమ్మా, యువి ఇద్దరు అనుకున్నాం. ఓకేనా, ఇదిగోండి యూ ఎవరు కాస్ ఏఎక్స్, వి ఎవరు సైన్ ఏఎక్స్, గుర్తుపెట్టుకోండి, యూ కాసు వి సైన్. కాబట్టి ఇక్కడ వి అంటే సైన్ కాబట్టి సైన్ ఏఎక్స్ ఇంటూ ఆర్ అంటే ఎవరు టాన్ ఏఎక్స్, ఆర్ అంటే టాన్ ఏఎక్స్, టాన్ ఏఎక్స్ బై uv1 మైనస్ vu1కి ఎంత వచ్చింది ఆన్సర్, ఏ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను ఇక్కడ నేను. అర్థమైందా మీకు? ఓకే, సో ఇక్కడ ఈ -1/a బయట తీసేస్తే ఇదేమో సైన్ ఏఎక్స్, ఓకేనమ్మా, ఇదేమో టాన్ ఏఎక్స్ అంటే సైన్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్. ఇది దీని ఫార్ములా. టాన్ అంటే అర్థం సైన్ బై కాస్, మీకు తెలుసు కదా అది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి యూ కాసు వి సైన్ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది వచ్చింది. సైన్ ఇంటూ సైన్ అంటే సైన్ స్క్వేర్, అంటే ఇక్కడ నేను ఏ రాయొచ్చు ఇప్పుడు, -1/a ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ డిఎక్స్. సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు సైన్ స్క్వేర్ అంటే నాకు నార్మల్గా ఏం తెలుసు, నార్మల్గా మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు నాకు సైన్ స్క్వేర్ ఎక్స్ ఉందంటే కాస్ స్క్వేర్ ఎక్స్ని అవతలకు పట్టుకెళ్ళిపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్సేనా? చూడండి జాగ్రత్తగా. సో సైన్ స్క్వేర్ కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ అటు పట్టుకెళ్ళిపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ వస్తుంది, అంటే దీని ప్లేస్లో ఇది వేయచ్చు. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏఎక్స్ ప్లేస్లో నేను ఏమేయచ్చమ్మా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ డిఎక్స్. అర్థమైందా? సో ఇప్పుడు న్యూమరేటర్లు ఇద్దరు ఉన్నారు, డినామినేటర్లు ఒకరు ఉన్నారు కాబట్టి స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే -1/a ఇంటిగ్రల్ 1/cos ax మైనస్ ఎవరున్నారు cos స్క్వేర్ ax బై cos ax ఇంటూ dx. అర్థమైందా లేదమ్మా అందరికీ? ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ -1/a ఇంటిగ్రల్ 1/cos అంటే సీకెంట్ ax మైనస్ కాస్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ స్క్వేర్ ఏఎక్స్ అంటే ఒకరు కట్ అయిపోతారు, అంటే పైన కాస్ ఏఎక్స్ మిగులుతుంది ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఇది ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్, అది ఇంటిగ్రల్ కాస్ ఎక్స్. ఇంటిగ్రల్ సి ముందు సపరేట్ రాసేద్దాం, స్ప్లిట్ చేద్దాం. -1/a ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ డిఎక్స్. ఓకేనా, తర్వాత ఇది మళ్ళీ లోపలికి వెళ్తాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 1/a ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. అర్థమైంది అందరికీ? చెప్పండి ఏమొస్తుందో. -1/a ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ ఫార్ములా చదివే ఉంటారు, చదవకపోతే మాత్రం చదవండి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, కాబట్టి అప్పుడు నాకు ఇక్కడ లాగ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్ వస్తుంది అంతే. లాగ్ మోడో లేకపోతే సంథింగ్, నాట్ అన్ ఇష్యూ. సో
ఎక్స్ కోఎఫిషియంట్ ఇందాలు ఏం చెప్పాను, డిఫరెన్సియేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ షుడ్ బి మల్టిప్లై అవ్వాలి, ముందుకు రావాలి. అదే ఇంటిగ్రేషన్లో అయితే మాత్రం ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవ్వాలి, బై అవ్వాలి. కాబట్టి ఇక్కడ బై ఏ వస్తుంది ఓవరాల్గా. ఒక ఏ సరిపోద్ది, రెండు అక్కర్లేదు. సార్ ఇద్దరు కదా సార్, సీకెంట్కి ఒకటి ట్యాన్కి ఒకటి, రెండు ఏలు ఉన్నాయి కదా, మరి ఒకటే పెట్టారంటే ఎన్ని ఏలు ఉన్నా నువ్వు ఒకటి పెడితే సరిపోద్దాం, ఒక కోఎఫిషియంట్ సరిపోద్ది. నెక్స్ట్ ప్లస్ 1/a ఇంటిగ్రల్ కాస్ అంటే ఫార్ములా సైన్, ఓకేనా, సైన్ ఏఎక్స్. స్పేస్ లేదు అక్కడ, బట్ మనం స్పేస్ క్రియేట్ చేద్దాం, ఓకేనా, స్పేస్ లేదు క్రియేట్ చేద్దాం. ప్లస్ 1/a అదేదో త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది చూడండి, అలా అనమాట. సో ఇంటిగ్రల్ కాస్కి సైన్ కాబట్టి సైన్ ఏఎక్స్ వేసాను, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కదా, బై ఏ వేస్తున్నాను, చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. సో అక్కడ దాకా సమ్ అయ్యింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. అర్థమైంది కదా ఇక్కడ దాకా మీకు. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంట్రా అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇప్పుడు, ఓకేనా. సో -1/a², ఏ ఇంటూ ఏ కదా, a² log mod secant ax ప్లస్ tan ax. అక్కడ మాడ్యులస్ పెట్టినా నార్మల్ బ్రాకెట్ పెట్టిన ప్రాబ్లం లేదు, అంత నోటిసబుల్ పాయింట్ కాదు. ప్లస్ 1/a² sin ax, ఓకేనా. ఇది ఎవరి పార్ట్ అమ్మా, ఏ వాల్యూ ఇదంతా. ఇప్పుడు బి కట్టండి మరి. బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ur బై uv1 మైనస్ vu1 dx. ఇంటిగ్రల్ u ఎంతమ్మా, కాస్ కదా, కాస్ ax ఇంటూ ఆర్ అంటే tan ax బై uv1 మైనస్ vu1 అంటే ఏ వచ్చింది dx. ఇంటిగ్రల్ కాస్ ax అలానే రాస్తున్నాను, 1/aని బయట తీసేద్దాం, 1/aని బయట తీసేద్దాం, ఓకేనా. కనిపిస్తుంది కదా. tan ax అంటే అర్థం sin ax బై కాస్ ax అని అర్థం. tan ax అంటే ఇందాక చెప్పాను కదా. సో కాస్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ 1/a ఇంటిగ్రల్ sin ax dx. ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్, -1/a కాస్ ax బై ఏ వస్తుంది మళ్ళీ దీనికి. చూడండి ఏం లేదు, స్పీడ్ చేసాను అనుకోకండి, మీకు వచ్చని చేస్తున్నాను చెప్తాను. సో ఇది అర్థమైంది కదా ఇక్కడ దాకా. ఇలాగా కాస్ రాసాము, ట్యాన్ అంటే సైన్ బై కాసు, ఈ ఏ బయటికి రాసాను 1/a, dx అలానే ఉంది. సైన్ బై కాస్ కాబట్టి కాసు పోతే సైన్ మిగిలింది. ఇంటిగ్రల్ సైన్కి ఫార్ములా మైనస్ కాస్, ఇగో మైనస్ బయట పెట్టాను, కాస్ ax. ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ బై అవ్వాలి కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి బై అయ్యింది. ఏ ఇంటూ a² అంటే ఇక్కడ ఎంత వచ్చింది, -1/a² కాస్ ax వచ్చింది అంతే. ఇది ఎవరి వాల్యూ, బి వాల్యూ. సో వీ హ్యావ్ గాట్ ఏ వాల్యూ అండ్ ఆల్సో ద బి వాల్యూస్. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎందులోని ఏయూ ప్లస్ బీవీ అనుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ చేద్దాం, అక్కడ చేద్దామా, ఇది చెరిపేద్దాం, ఇది చెరిపేసి రైట్. సో ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడే ఉంది కదా, పైన ఉందిలేండి, గాబరా లేదు అంటే చెరిపేస్తే ఎలాగని ఇంకేటి కాదు, ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ విజిబిలిటీ ఉంది చూసుకోండి, మీకు కనబడుతుంది రండి, నేను చూశాను, నాట్ అన్ ఇష్యూ, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే నౌ మనకున్నది ఏంటమ్మా, ఏయు అంటే ఏ కాస్ ax ప్లస్ బి సైన్ vx ఉంది చూడండి జాగ్రత్తగా, వైపీ ఈక్వల్ అని చెప్పి ఈక్వేషన్ 2 అని రాసి ఉంచానా, ఉంది కదా అక్కడ అనమాట. సో ఇప్పుడు అక్కడ వైపీ ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది అదంతా పెట్టాలి, -1/a² log ఆఫ్ secant ax ప్లస్ tan ax, అలాగే tan ax అమ్మా, ఎక్స్ వేసాను సారీ, tan ax ప్లస్ ఇంకేముంది 1/a² sin ax ఉంది, ఓకేనా. 1/a² sin ax ఉంది ఇంటూ ఇదంతా ఏ వాల్యూ అమ్మా, ఇంటూ కాస్ ఉంది కాబట్టి కాస్ ax ప్లస్ బి అంటే ఎంత వచ్చింది, -1/a
మైనస్ 1/a² కాస్ ఏఎక్స్, ఇది బి వాల్యూ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, అంటే సైన్ ఏఎక్స్ ఉంది, సైన్ ఏఎక్స్. అర్థమైందా? ఇది ఏ అమ్మ, ఇది సైన్ ఏఎక్సే. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఇది వీళ్ళిద్దరికి ఇది దీనికి. మైనస్ 1/a² లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్, టాన్ ఎక్స్ వచ్చేస్తుంది, టాన్ ఏఎక్స్, ఓకే, ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్, చూడండి అర్థమైందా మీకు? కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. ఇది చూడండి, ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము, ఇంటూ ఇది ఉంది. నేనేం చేస్తాను అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ అది ఇంటూ ఇది చేస్తున్నాను. మరి బయట ఉందంటే ఇంటూ చేయాలి కదా ఇద్దరికి, ప్లస్ ఇది ఒకటి ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని అలాగే ఇంటూ చేస్తాం. సో ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ? 1/a² సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్, ఓకేనా, వీళ్ళిద్దరు, మైనస్ 1/a² కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్. చూడండి కరెక్ట్గా చెక్ చేసుకోండి రెండు వాల్యూస్ కూడా, ఓకేనా. ఇది ఈ వాల్యూ వేసాను, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/a² కాస్ ఏ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 1/a² సైన్ ఏఎక్స్ కాస్ ఎక్స్, మైనస్ 1/a² సైన్ ఏఎక్స్ కాస్ ఎక్స్ రెండు కట్ అయిపోతే ఏం మిగిలింది మీకు ఓవరాల్గా? మైనస్ 1/a² లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఏఎక్స్, అంతే మిగిలింది. మరి ఇంకేం చేయడం లేదు. అంటే ఇదంతా ఎవరిదమ్మా ఆన్సరు? వైపీ. ఎవరిది వచ్చింది? వైపీది వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో ఏం రాయాలంటే దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఇందాకలే వచ్చింది, C1 కాస్ సంథింగ్ అది వచ్చింది, కాస్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ విఎక్స్, సైన్ ఏఎక్స్. సో అది ప్లస్ ఇదంతా రాస్తారు. సో వైసీని వైపీని కలిపేస్తే సమ్ అనేది క్లోజ్ అయిపోయింది. అర్థమైందా? చాలా సింపుల్. ఏదైతే వర్కింగ్ రూల్లో మనం చెప్పామో దాన్ని బట్టే మనం చేసాం. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది.